వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఓ ఏకాంత జీవి బ్రతుకాట గ్రంథావిష్కరణ కార్యక్రమం సాహిత్య వాతావరణంలో ఘనంగా జరిగింది. ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ ఆత్మకథ లోన్ ఫ్యాక్స్ డాన్సింగ్ కు ఇది తెలుగు అనువాదం. దాసరి అమరేంద్ర అనువదించిన ఈ గ్రంథాన్ని కథా ప్రపంచం ప్రచురించింది. భారతీయ ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన రస్కిన్ బాండ్ తన రచనల్లో ప్రకృతి, ఏకాంతం, బాల స్మృతులు, మానవ సంబంధాల సౌమ్యతను ఆవిష్కరించిన రచయితగా ప్రసిద్ధి చెందారు. అమర్ సార్ వెళ్ళిపోయారా? సార్ అలా ఉండండి. పుస్తకావిష్కరణ ఉంది అనగానే కొంచెం నా పాత మెమరీస్ వేసుకుంటూ కొన్ని బుక్స్ చూస్తుంటే అసలు నేను అనుకున్నా మర్చిపోయానని, ఆయన బుక్స్ చదివి చాలా రోజులైంది మర్చిపోయాను కథలని. కానీ అలా చదువుతుంటే ఆటోమేటిక్గా నాకు అప్పుడులో వచ్చిన విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చాయి. సో ఐ థింక్ దట్ మేక్స్ సీజన్ 3 కింద రకరకాల టైమ్స్ లో తీశారు ఆయన రాసిన కథలన్నీ. దట్ ఈస్ ఎ మస్ట్ వాచ్. దాని తర్వాత అఫ్ కోర్స్ స్కూల్ కరికులంలో ఉన్నాయి. ఆయన ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలకి రాశారు, గోస్ట్ స్టోరీస్ రాశారు, పెద్దవాళ్ళకి రాశారు, ఫిలింకి సంబంధించి ఫిలింలో ఒక పాత్రలు చేసుకునే లాంటి స్టోరీస్, ఇలా అన్ని వర్గాల రీడర్స్ ని ఆకట్టుకునేంత స్టోరీస్ రాసిన వన్ ఆఫ్ ద లెజెండరీస్ అని చెప్పుకోవాలి రస్కిన్ బాండ్ గారు. అందుకనే మనం ఇవాళ కూడా ఆయన తలుచుకుంటున్నాము. సో కొంత గోత్రు చేశాను, అంటే రస్కిన్ బాండ్ గారి నుంచి చూశాను. అతను 1934లో మే 19th పుట్టారు. సో తను పుట్టిన ప్లేస్ కూడా ఇది కసౌలి, బార్న్ కసౌలి, హిమాచల్ ప్రదేశ్లో పుట్టినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. తర్వాత బ్రిటిష్ పేరెంట్స్. అతను స్కూలింగ్ అంతా కూడా డెహ్రాడూన్లో తను చేశారు. ముఖ్యంగా బిషప్ కాటన్ స్కూల్ షిమ్లాలో చదువుకున్నాడు తను. ఆ తర్వాత 17 years ఏజ్లోనే తను ఫస్ట్ బుక్ రాయడం జరిగింది, నవల్ రాయడం జరిగింది. దట్ ఈస్ ద రూమ్ ఆన్ రూఫ్ అనే ఒక, మీరు ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది చాలా ఎక్సలెంట్గా బుక్ రాశారు. తర్వాత అది చిన్నపిల్లల్లో ఎంతో చైతన్యాన్ని నింపింది. చాలామంది చిల్డ్రన్స్ అది ఇంట్రెస్ట్గా చదివారు. తర్వాత తను 3-4 years లండన్ వెళ్ళారు. అప్పుడు లండన్ వెళ్ళి 3-4 years తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి రెస్ట్ ఆఫ్ ది 70 years ఇండియాలోనే స్పెండ్ చేయడము. మోర్ దాన్ 500 ఈ స్టోరీస్, ఎస్సేస్ కావచ్చు, నావల్స్ కావచ్చు, తర్వాత మిగతాది ఎస్పెషల్లీ హీ ఫోకస్డ్ మెయిన్లీ అంటే తన న్యాచురల్గా తను జీవించిన విధానం కావచ్చు, ఆ తర్వాత తన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఒక పుస్తక రూపంలో అందరినీ ఆహ్లాదపరిచేటట్టుగా రాయడం అనేది అంత ఈజీ కాదు మేడం చెప్పినట్టుగా. సో ముఖ్యంగా కథలు, నవలలు, ప్రకృతి లాగా తను చేస్తూ ఉంటారు. సో ఆయన మీద అభిమానంతో కూడా నాకు ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఫస్ట్ నేను పుస్తక ఆవిష్కరణ సభ మొదలు పెట్టే ముందు ఆయనని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. దాదాపు 40-45 ఏళ్ళుగా పరిచయం. చిన్నప్పటి నుంచి ఆయన పుస్తకాలు చదువుకోవటం, కథలు ఇష్టంగా చదవటం, చెప్పటం చేశాను. కథా ప్రపంచం వాళ్ళు రస్కిన్ బాండ్ ఆత్మకథ అనువదిస్తావా అని అడిగినప్పుడు కొంచెం సందేహించాను, అంత శక్తి నాకు ఉందా అని. ఒకసారి ఆ పుస్తకంలోకి వెళ్ళిన తర్వాత అతని కథ, నా కథ ఎన్నో సారూప్యాలు ఉన్నాయని తెలిసిన తర్వాత అనువదించడం అన్నది ఎంతో అనుభూతిగా, ఇష్టంగా, చాలా సంతృప్తితో చేయగలిగాను, ముగించగలిగాను. సంతోషంగా. థ్యాంక్ యూ.